అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు. ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులకు కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. మరి రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ యోజన పథకాన్ని అయితే తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. దీని కింద ఇప్పటి వరకు కూడా 19 విడతల్లో అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయగా ఇప్పుడు 20 విడత కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ డబ్బులు జూన్ నెలలో విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించింది. కాబట్టి ముఖ్యంగా కీలకమైనటువంటి ఒక 3 పనులు చేస్తేనే రైతుల అకౌంట్లోకి డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి ఏం చేయాలి, ఏంటి, ఎప్పటి వరకు టైం ఉంది, మరి పీఎం కిసాన్ 20 విడత డబ్బులు రావాలంటే ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి, అలాగే మనకు ఇప్పటికే విడుదల చేసినటువంటి మనకు ఏదైతే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన 19 విడత డబ్బులు పడకుండా ఉంటే 20 విడతతో పాటు పడతాయా పడవా అనే విషయాలన్నీ కూడా మీకోసం నేను తీసుకొచ్చాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది. దయచేసి లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. ముఖ్యంగా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా 20 విడత కోసం ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ప్రతి చిన్న అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ప్రభుత్వం. మరి ఈ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం మనకు త్వరలోనే 20 విడత డబ్బులు విడుదల చేయనుంది. అయితే ఈ డబ్బులు మీ ఖాతాలో జమ కావాలంటే కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేయాల్సి ఉంటుందని చెప్పి పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన కింద 19వ విడత ఫిబ్రవరిలో విడుదలైంది. ఇప్పటికే మనకు తెలుసు, చాలామందికి ఫిబ్రవరిలో 19వ విడత తీసుకున్నాం. మరి 20 విడత జూన్ 2025లో విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా 6,000 రూపాయలను 3 విడతలుగా జమ చేస్తూ ఉంది రైతుల ఖాతాకు. తదుపరి విడత తేదీపై మనకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. మరి 4 నెలలకు ఒక విడత చొప్పున రైతులకు పీఎం కిసాన్ డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనకు పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పీఎం కిసాన్ జాబితాలో మీ పేరు ఉందా లేదా మీరు తెలుసుకోవడానికి ముఖ్యంగా మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళండి. అక్కడ ఫార్మర్ కార్నర్స్కి వెళ్తే అందులో బెనిఫిషరీ లిస్ట్ ఉంటుంది. బెనిఫిషరీ లిస్ట్ పైన క్లిక్ చేసి అక్కడ మీ రాష్ట్రం పేరు, జిల్లా పేరు, మండలం పేరు, పంచాయతీ పేరు, మీ ఊరు పేరు ఎంటర్ చేసి మీరు అవన్నీ కూడా క్లిక్ చేస్తే మీకు సమాచారం అనేది వస్తుందన్నమాట. అంటే అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుస్తుంది. ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 31వ తారీఖు వరకు సమయం ఉంది. పీఎం కిసాన్ 20 విడతకు రావాలి అంటే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. మరి ఖచ్చితంగా మీరు ఈ నెల 31 లోపు అర్హుల జాబితాలో ముందుగా పేర్లు చూసుకోండి. నేను చెప్పినట్లు ఒకవేళ అర్హుల జాబితాలో కనుక మీ పేరు లేకపోతే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈ యొక్క మనకు ఏదైతే మనకు పీఎం కిసాన్కు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి బ్యాంక్ అకౌంట్ ఇవి తీసుకుని వెళ్ళి మీరు మీ సేవలో కానీ, ఏపీలో ఉన్న రైతులైతే రైతు సేవా కేంద్రాల్లో కానీ, తెలంగాణలో ఉన్న రైతులైతే మీ సేవ కానీ మనకు ఏఈఓ గారుల దగ్గర కానీ మీరు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించి గత విడత డబ్బులు పడిందా లేదా, మరి 20 విడత డబ్బులు పడుతున్నాయి కదా జూన్ 15వ తారీఖు నుంచి, మరి ఈ డబ్బులు పడ్డాయా లేదా అని చెప్పి స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలని చెప్పేదానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మరి ఇక్కడ మీరు యథావిధిగానే పీఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ నవ్ యువర్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే ఆ తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతుంది, లేకపోతే ఆధార్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ అడుగుతుంది. వీటిలో ఏదో ఒకటి ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ క్లిక్ చేస్తే మీరు పీఎం కిసాన్కి ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు డబ్బులు పడిందా లేదా, ఒకవేళ పడకపోతే ఎందుకు పడలేదు అనే కారణాలను అక్కడ చూపించడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఈ యొక్క అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులన్నీ రావాలి, ఈ స్టేటస్లంతా మనం చూసుకోవాలి అని అనుకుంటే 3 పనులు అయితే మనం ఖచ్చితంగా చేయాలి. ముఖ్యంగా అర్హులైనటువంటి ప్రతి రైతు కూడా పీఎం కిసాన్ డబ్బులు మనకు కోల్పోకుండా ఉండాలి అంటే ముందుగా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేయాలి. ఇది తప్పనిసరి. రెండో పని చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ను ఆధార్ కార్డుతో లింక్ చేసుకోవాలి. ఇక మూడోది చూసుకుంటే మీ భూమి వివరాలని కూడా మీరు వెరిఫై చేయించుకోవాలంటే ధృవీకరించుకోవాలి. అయితే ఇందుకోసం సమీపంలోని సిఎస్సి సెంటర్కి వెళ్ళొచ్చు లేదా మీ సేవకు వెళ్ళొచ్చు. మరి నెల 31 వరకు మాత్రమే సమయం ఉంది, అంటే 2 రోజుల టైం ఉంది. మీరు వెంటనే కూడా చేసేయాలి.
మరి ఇప్పటికే ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేసేసింది, 31 లోపు అన్నీ చేసుకోండి అని చెప్పేసి. మరి ఈకేవైసీ రైతులు ఏ విధంగా చేసుకోవచ్చని చూస్తే రైతులు ఫోన్ నుంచే ఈకేవైసీ అనేది సులభంగా చేసుకోవచ్చు. మరి మీ ఫోన్లో పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఖచ్చితంగా ఆధార్ నెంబర్కు లింక్ అయినటువంటి అంటే ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈకేవైసీ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మనకు క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈ యొక్క పిఎం కిసాన్ ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. అలా మాకు వీలు కాదంటే కూడా మీరు నేరుగా మీ సేవకు వెళ్ళి కూడా మీరు చెక్ చేసుకొని ఈకేవైసీ అనేది చేసుకోవచ్చు. మరి ఇట్లా కూడా చేసుకోండి. ఆ విధంగా కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఇచ్చింది. మరి దీంతో పాటుగా మనకు రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధితో పాటు ఏపీలో ఉన్న రైతులకైతే అన్నదాత సుఖీభవన్ కూడా అందించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కీలక ప్రకటన అయితే చేశాయి. ఒకేసారి రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ రెండు కలిపి ఏపీలో ఉన్న రైతులకు పైసలు అయితే వస్తాయి. మరి తెలంగాణలో ఉన్న రైతులకు మాత్రం కేవలం పిఎం కిసాన్కి సంబంధించిన 20 విడత నిధులు మాత్రమే జమ అవుతాయి. మరి రైతులు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే. మరి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు తప్పనిసరి. మరి ఇవన్నీ కూడా చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మీరు ఇవన్నీ కూడా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది, కానీ మరే విధంగా కూడా మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోండి. ఒకవేళ ఇంకెవరైనా అప్లై చేసుకున్నారంటే 31వ తారీఖు లోపు అప్లై చేసుకోండి. అప్లై చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ చేసుకోండి. అలాగే మన ఏపీలో ఉన్న రైతులకైతే కనుక ఖచ్చితంగా మనకు ఒకేసారి అన్నదాత సుఖీభావ కింద రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం 7,000 రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాల్లోకి జమ అయితే చేయడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక మనకు రైతులకు రైతు భరోసా కూడా ఈ రోజు నుంచి డబ్బులు పడుతున్నాయి. అంటే నిన్ననే మొదలైంది, ఈ రోజు నుంచి కూడా డబ్బులు పడతాయని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించింది. మరి ఈ విధంగా అనేక విధాలుగా కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఇప్పటికే ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతు కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు. వారు చూసినట్లుగానే మనకు డబ్బులు అయితే వేస్తుంది కేంద్ర ప్రభుత్వం. డబ్బులు కానీ తెలుగు రాష్ట్రాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ కానీ రైతు భరోసా కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులకు వచ్చేయడం జరుగుతుంది. మరి ఎవరు కూడా రైతులు మిస్ అవ్వకుండా ఈ యొక్క పిఎం కిసాన్ పైసలు అయితే తీసుకోండి. 20 విడత ఈ నెల చివరి నుంచి కూడా మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి ఆ విధంగా చేసుకుని పిఎం కిసాన్ డబ్బులను అయితే తీసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఏంటంటే మనకు ఈ యొక్క డబ్బులు జమ కానటువంటి రైతులతో పాటు చాలామందికి ఇంకా ఇబ్బంది ఉంది. మరి ఇట్లా చేసుకోండి. మరి కొత్త రైతులు ఎవరైతే ఉంటారో వారు 3 పనులు తప్పకుండా చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈకేవైసీ ఫస్ట్. ఈకేవైసీని మీరు 2 విధాలుగా చేసుకోవచ్చు. ఈకేవైసీని ఇంట్లో కూర్చొని మీ ఫోన్ తీసుకుని మీరు pmkisan.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ మీకు ఫస్ట్ లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈకేవైసీ అని ఉంటుంది. ఆ ఈకేవైసీ పైన మీరు క్లిక్ చేస్తే అక్కడ మీకు ఒక ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఈ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కనుక ఎంటర్ చేస్తే ఈకేవైసీ అనేది పూర్తి అయిపోతుంది. చాలా ఈజీ అనమాట, ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. మరి ఈకేవైసీ పూర్తి అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఒకవేళ ఇట్లా మీకు వీలు కాదు, మీ ఫోన్లో చేసుకోవడానికి మీకు తెలియదు అనుకుంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు. మీ యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ తీసుకుని మీ సేవకు వెళ్తే అక్కడ వాళ్ళు చెక్ చేసి మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. ఈకేవైసీ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు పిఎం కిసానే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావ కూడా ఈ నెల 20వ తారీఖున లోపు అప్లై చేసుకుంటే వచ్చే నెల జూన్ 12వ తారీఖున పిఎం కిసాన్తో పాటు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ కూడా వస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి. అలాగే అన్నదాత సుఖీభావ కూడా అప్లై చేసుకోవాలి. మరి ఇట్లా ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి. ఈ విధంగా చేసుకుని మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోండి. మరి ఈకేవైసీ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ లింక్, మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ కూడా మీరు చేసుకోవాలి. ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం నేను ముందుగా చెప్పినట్లు, గత వీడియోలో చెప్పినట్లు, ఈ బోగస్ రైతులు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా తీసివేయడానికి రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది. మరి రైతు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. రైతు గుర్తింపు కార్డు ద్వారా మీరు ఈ యొక్క ఏదైతే మనకు ఈకేవైసీ ఆ తర్వాత ఎన్పిసిఐ లింక్ తర్వాత ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి రైతు గుర్తింపు కార్డుకు పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. మీరు రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు. తెలంగాణ రైతులైతే ఏఈఓ గారుల దగ్గర అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పిఎం కిసాన్తో పాటు అన్నదాత సుఖీభావ వస్తుంది, అలాగే రైతు భరోసా కూడా వస్తుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఇదే అప్డేటు, వీడియోని తప్పకుండా లైక్ చేయండి.
తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి.